పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चक 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 ओम चक 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 ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 दत्त. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. మనకు ఈ జీవితంలో, ఈ మానవ జీవితంలో మొగ ఆడ, మొగైనా ఆడైనా ఆకలి దప్పులు సేమ్ ఉంటాయి, శరీరతత్వం సేమ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మొగోనికి బలం ఇచ్చిండు, ఏ శరీర బలం ఆడోళ్ళకి ఇయలే. ఎందుకు ఇయలే? కోమలత్వం ఉంటుంది వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే మనసు కోమలము, వాళ్ళ శరీరం కోమలము, వాళ్ళ మైండ్ కోమలం. పిల్లలు కాకుంటే ఆమె ఏం చేస్తుంది, నాకు పిల్లలు కాదు కదండి మా చెల్లెం చేసుకుంటుంది. మరి అదే నీకు లోపం ఉండి డాక్టర్ చెప్తాడు నీకే లోపం ఉంది, ఆమె బాగానే ఉందంటే సరేనే మరి మా తమ్ముని చేసుకో అని చెప్తావా? చెప్పవు. వాళ్ళ దగ్గర అటువంటి దివ్య శక్తి ఉన్నది, శక్తి స్వరూపిణి ఆడది. అయితే ఈ ఆడ మనిషిని ఏమైతుందో మనం చేసిన అప్పులకు కానీ మనం వేరే ఆమెను పెట్టుకున్నావు, ఆమె ఇష్టపడ్డది, నువ్వు ఇష్టపడ్డది, అది అక్కడనే మర్చిపో. ఇంటికి మంచిగా తయారయ్యి భార్యతోటి సంతోషంగా మాట్లాడుకుండి ఆమెను ముందుకు చూసిన దానికంటే మంచిగా చూడు. దాని మాటలు పట్టుకొని అది స్వార్థం ఉంటుంది, అప్పుడు ఉంచుకున్నది కూడా పిల్లల్ని ఆగం పట్టియాలని. అటువంటి స్వార్థ జీవులు చెప్పిన మాటలు పట్టుకొని వచ్చి భార్యను చింతించవద్దు. నువ్వు ఏ విధైతే రమించేదో, ఏ విధైతే సుఖపడేదో ఆ విధంగా సుఖపడాలి. ఒక రాజు 8 మంది భార్యలను చేసుకునేది. నువ్వేంది పిచ్చినా కొడుకు ఒకదాన్ని పెట్టుకొని భార్యను బాధ పెడతావు? నేను సస్తే బాగుండు, నువ్వు వెళ్ళిపోతే బాగుండు అని కూర్చుంటాడు ఓడోడు. తప్పు. పెట్టుకో, నాది వీడియో అయింది, దానికి ఎక్కడే గీతి లేడు, అది నేను ఆశించింది, శరీరతత్వం చెయ్యి. కానీ భార్యను ఏదైతుందో అక్కడ వచ్చిన మురికి తీసుకొచ్చి మాకు రుద్దకు. నువ్వు ఏ విధంగా అయితే ముందులాగున్నావు అట్లే ఉండు. సరే, భార్య కూడా అనుమానం వచ్చింది, వీడు ముందులాగుంటలేడు, ఏదో కథలు పడుతున్నట్టుందని. ప్రేమతోటి సాధించు. నువ్వు బెడ్రూమ్లోకి వెళ్తేప్పుడు పిల్లలను బెడ్రూమ్లో వండబెట్టుకొని వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వాళ్ళ చదువులు పాడైతాయి. మీరు తెలంగాణ కొట్లాడితే వాళ్ళకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్ ఉండాలి. బీద వాళ్ళు అయితే హాల్లో వండబెట్టుకుని పిల్లలు మీరు బెడ్రూమ్లో వండుకోవాలి. ఇంకోటి ఏంటంటే భర్త శయనించడానికి వచ్చినప్పుడు భార్య కలహాలు పెట్టుకోకూడదు, చాలా అరిష్టం అది. కొందరు ఆ టైంలోనే పెట్టుకుంటారు, వీడు ఇప్పుడైతే వింటాడని. అది ఏమవుతుంది, ఒకప్పటి కథ ఇప్పటి కథ ఏంది, సరే అని ముదురుకుంటాడు, ఆడు తెల్లారి మళ్ళీ పోయే దగ్గరికి పోతున్నాడు. తప్పు. అమ్మ శాంభవి, శాంభవి అంటే అమ్మవారు. నేను నిన్ను తలుసుకొని నా భర్తతోటి ఆడు ఎన్ని తప్పులని చేయండి, నేను మంచిగా సుఖ సంతోషాలతోటి రమిస్తాం, వాడిని సంతోష పెడతా అని చెప్పి వచ్చి నువ్వు పట్టలు గుడలు తీసాట వాడేసేసి భర్త పడుకో, నీకు కష్టాలే ఉన్నాయి. వాడు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాడు. నేను ఉంచుకున్న లంజ కంటే నా భార్య ఎంత సుఖ పెడుతున్నది నాకు ఎందుకు ఇంకా అని. ఆ బయట హోటల్లో తిండి నోటికి కొడతలేదు, ఇంట్లో బిర్యానీ పెడుతుంది, నా బిర్యానీ తింటా నేను, నా ఇంట్లో నేను బయట అది హెచ్చిపచ్చి నేనేం తింటా అనుకుంటున్నాడు.
ఆ విధంగా ఏదో అనుమానం రాగానే వీడికేమో అయ్యింది, వీడు ఎట్లా చేసిన స్వామి ఇది జరాని కానీ నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నాడు కాదు. మీ చేతుల్లోనే ఉంది నీ సంసారాన్ని సరిదిద్దుకునేది. అమ్మ శాంభవి అని చెప్పేసి భర్తకు ఏది అడ్డు లేదు. వాడిని పక్కకు మొత్తం బట్టలు తీసేసాడు, వారేసేసి పక్క పండుకో, వాడు ఎట్లా ముదురుకొని పండుకుంటాడు, నీ దగ్గర నిన్ను వదిలాడు. ఇది క్రియ. ఈ క్రియ పాటించు. లేదు గయ్య లొలి పెట్టుకుంటా కొట్లాడలు పెట్టుకుంటే ఈ పిల్లలు పాడవుతారు. లక్ష్మి ఏదైతే ఉంటుందో ఆమె పిరికిది, ఆమె ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది. ఇక్కటికట కటకట అంటే వెళ్ళిపోతుంది, ఆహాహే అంటుంటూ ఉంటుంది ఆమె. ధనం అనేది ధనలక్ష్మి అనేది పిరికిది, కొట్లాడుకోకూడదు, తప్పు. అందుకని చెప్పేసి భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండండి, 10 మందికి సేవ చేయండి, అప్పులు పెంచుకోకూడదు. మెయిన్గా మీకు ఆశలు ఉంటేనే అప్పులు పెరుగుతాయి. ఆశ నిరాశ చేయాలి. మనం 2 పూటలు మంచి సంపూర్ణంగా మంచి తినడానికి ప్రయత్నం చేయాలి. మందులు తినడానికి ప్రయత్నం చేయొద్దు. అన్నం తినడానికి ప్రయత్నం చేయాలి. అన్నం కోల్పోతున్నారు అప్పులు చేసి, మందులు తింటున్నారు. లాస్ట్కి వస్తే దానికి స్టంట్ అంటున్నారు, దానికి ఓపెన్ సర్జరీ అంటున్నారు. ఆఖరికైతే ఉన్న కాడికి ప్రాపర్టీలు కూడా పోతుంది హాస్పిటల్లో. చేసుకోకండి. సంపూర్ణంగా సంతోషంగా ఇంత భోజనం చేయండి, మంచి పిల్లలను సుఖపెట్టండి. పిల్లలకు వాళ్ళ ముందు కొట్లాడకండి. మంచిగా వాళ్ళకు విద్య రావాలంటే సాయంత్రము దీపం పెట్టండి. సాయంత్రము నూనె పోసి ఒక మట్టి ప్రతిమ పెట్టి దీపం పెట్టేసి, దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేనాపే సంధ్యా దీపం అని చెప్పేసి ఒక పద్యం ఉన్నది, పెద్ద బాల శిక్షల తోటి ఉంటుంది. అది చదువుండి, చదివిపోయారు పిల్లలతోటి. దీపానికి అంత వెలుగు ఉన్నది, దాన్ని చూసుకుంటే చదువుమనండి. రోజు దీపం పెట్టి దీపం గట్ట జోడించుకొని ఆ దీపానికి అయిన తర్వాత తల్లిదండ్రి కాలు మొక్కాలి. ఈ విధమైన సిస్టమేటిక్ ఆ డిగ్రీ చదవని, వాడు పిహెచ్డి చేయని, వాడు ఇంకేదైనా చేయని, ఈ సిస్టమ్ వానికి కూడా చెప్పాలి. వాడు పెద్దోడు 30 ఏళ్ళకి వచ్చింది, ఇంకేం దీపం చేస్తాడు అని అనుకోకూడదు. చేపి రాని కూడా దీపంకు ముందు నిలబెట్టి దండం పెట్టిపించి ప్రార్థన చేపించి మీ కాళ్ళు మొక్కించుకోండి. అరే బాబు నా కాళ్ళు మొక్కురా అని చెప్పాలి, నేర్పియాలి ఆయనకి. ఇలాంటివి చేయండి. మళ్ళీ వచ్చేసి ఎక్కువ ఆశకు పోవద్దు, అప్పులు చేయొద్దు, మనసు పాడు చేసుకోవద్దు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు, షుగర్ బీపీలు పెంచుకోవద్దు. హాయిగా ఉన్న కాడి తినాలి, కాలం గడపాలి. అందుకని చెప్పేసి ఇవాళ రోజు శిష్యకి ఏంటంటే మనకు ఒక ప్రేతాత్మ ఇంట్లో తిరిగినట్టు అనిపిస్తుంది. ఇంటి లోపల సౌండ్ వస్తుంది, ఇంకేదో అవుతుంది. దానికి ఏంటంటే ఒక తాంత్రిక దీపం ఉంటుంది. ఆ దీపం లోపలనే పంచలోహాలది ఉంటుంది. దీని లోపలనే అరబ్బీ లెటర్స్ ఉంటాయి, అరబ్బీ బీజాక్షరాలు ఉంటాయి. ఈ తాంత్రిక శాస్త్రం చెప్పినా కదా, ఇది మన అరబ్బీకి అక్కడ దుబాయ్ కంట్రీస్ అటు వెళ్ళిపోయిందని మన శాస్త్రం. తల ఇంత వంచుకొని కొంతనేమో ఆడు బ్రిటిష్ వాడు పోత కాల్చేసిపోయాడు. అయితే ఈ తాంత్రిక దీపం ఏదైతుందో దీన్ని ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ మ్యాజిక్ ఉన్నా, చేతబడి ఉన్నా, ఏది ఉన్నా దాంట్లో ఒక ఇంత దారం ఎర్రది కానీ 7 తీళ్ళ దారం అని కూడా ఉంటుంది. అది కానీ కాటన్ది కత్తిరించి దీని లోపల వేసి ఏం చేయాలంటే దీపం ముట్టియాలి. ముట్టించి మనం పండుకుంటప్పుడు బెడ్రూమ్లో పెట్టుకోవాలి. అయితే మనకు తెలియకుండానే మనం నిద్రపోయినాక అటాక్ అవుతాయి ప్రేతాత్మలు. కానీ ఏదన్నా గ్రహ సంబంధం ఎవడన్నా చేసింది కానీ మనం పండుకున్నప్పుడు దీనిలో ఉన్న దీపము ఆ యొక్క శక్తి ఏదైతే దుశ్శక్తి ఉందో దానికి ఫైటింగ్ నడుస్తుంటుంది, దానికి కాల్చేస్తుంది. ఇది అయితే ఇది ఎట్లా కాల్స్తుంది సమయం అంటే ఇది మనం పండుకున్నప్పుడు కాల్చేస్తుంది, బాగుపడుతుంటారు. ఎంతోమందిని చూసిన స్వామి ఆ దీపం పెట్టుకున్నాక మేము మంచిగా అయినాం. లేకుంటే మా ఇంటి లాదులు కొట్లాడుకునేది, అదేదో మా భార్య తెలంగాణ లేచి కూర్చొని ఏడ్చేది, ఇవన్నీ పోయినాయి. మా ఇంట్లో పిచ్చి పిచ్చి కళలు వచ్చేది, మా పిల్లలు లేచి ఏడ్చేది. పిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేయలేకపోయినా 30-35 ఏళ్ళు ఇప్పుడు మంచిగా అయినా అందరు పెళ్లిళ్ళు అయినా బాగున్నారు అని చెప్తారు. ఖాళీ ఏం లేదు, సింపుల్ దీపం. ఇది అరబ్బీ దీపం. ఇది కావాలనుకుంటే నేను పంపించేస్తా, మీరు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు, వచ్చి కూడా తీసుకోవచ్చు. నన్ను కలవాలంటే మాత్రము దీంట్లో నూనె మాత్రము నవరత్నాలు పోవచ్చు, నూనె పోయొచ్చు, పల్లి నూనె పోయచ్చు, ఏ నూనె అయినా పోయొచ్చు, నెయ్యి పనికిరాదు. ఓకేనా, మిగతా నూనెలు ఏవైనా వాడండి. అయితే నన్ను కలవాలనుకుంటే మాత్రము మీరు పొద్దున 9 నుంచి 9-10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చూస్తా. మీ సంపూర్ణమైన మంత్రం కానీ, మీకు చేతబడి కానీ, దయ్యం కానీ, భూతం కానీ, లేకుంటే పెళ్లి సమస్య కానీ, విదేశాలకు పోయే సమస్య కానీ, లేకుంటే కోర్టు వ్యవహారాలు కానీ, ఏదైనా కానీ సంపూర్ణంగా నేను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రండి, నన్ను కలవండి. సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఈ ఫోన్ నెంబర్లు చేసుకొని రావచ్చు. జై గురుదత్త.